సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరేటర్. జనరేటర్ కి మోటార్ కి డిఫరెన్స్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అయితే జనరేటర్, ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తే మోటార్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి జనరేటర్. సో జనరేటర్ అని ఇష్టం ఫస్ట్ రాయాల్సిన డెఫినేషన్ ఏంటి? మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో జనరేటర్ లో మీకు టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఏసీ జనరేటర్ అండ్ అదర్ వన్ ఇస్ డిసి జనరేటర్. ఫస్ట్ ఏసీ జనరేటర్ గురించి చూద్దాం. సో జనరేటర్ గురించి చూసే ముందు సో మీకు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే తెలియాలి. సో ఫారడేస్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేస్తే ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ చేయాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అరౌండ్ కాయిల్ చుట్టూ ఏదైనా ఒక కాయిల్ తీసుకొని ఆ కాయిల్ లో మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేసిన, ఏదైనా చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మీరు ఒక కాయిల్ ప్లేస్ చేసిన, ఆ కాయిల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి? మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందంటే ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్నట్టే కదా. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే కరెంట్. అంటే ఇప్పుడు ఆ కాయిల్ నుంచి బయటకి ఏమొస్తుందంటే మీకు కరెంట్. ఆ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం మనం. ఓకేనా? సో ఏసీ జనరేటర్ అంటే మీకు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి? సో ఎలక్ట్రాన్ అనేది టు అండ్ ఫ్రో లో మూవ్ అవుతూ ఉంటుంది. అంటే కరెంట్ అనేది మీకు ఏమవుతుంది? కరెంట్ ఒక డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏసీ జనరేటర్ మీకు కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ స్లిప్ రింగ్స్ యూజ్ చేస్తాం. ఆ స్లిప్ రింగ్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి రెండు మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. సో నార్త్ సౌత్. సో ఇక్కడ మీకు ఏమవుతున్నట్టు? రెండు మ్యాగ్నెట్స్ తీసుకున్నామంటే ఇదంతా ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం. ఓకేనా? సో మ్యాగ్నెట్ కానీ ఫీల్డ్ కాయిల్ కానీ ఈ రెండు కూడా ఏం చేస్తుందంటే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుందో ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఏం చేయాలి? కాయిల్ ని ప్లేస్ చేసి ఆ కాయిల్ ని కనుక చేంజ్ చేస్తే, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్డ్ కాబట్టి మనకున్న ఆప్షన్ ఏంటి? కాయిల్ ని రొటేట్ చేయాలి. ఎప్పుడైతే కాయిల్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఆ కాయిల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాయిల్ లో అండి మీరు కాయిల్ రొటేట్ చేస్తున్నారు కాబట్టి ఆ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు మనం నేమింగ్ ఇద్దాం. ఏ బి సి డి. ఇప్పుడు నాకు ఏబి అనే కాయిల్ డైరెక్షన్ ఎటువైపు ఉంది? నార్త్ పోల్ ని ఇండికేట్ చేస్తుంది. సిడి అనేది సౌత్ పోల్ వైపు ఉంది. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తున్నానండి. ఓకేనా? రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏబి అనేది నార్త్ నుంచి సెంటర్ వచ్చింది. ఓకేనా? అప్పుడు మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది? ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది? ఇక్కడ మీరు ఏబి తీసుకున్నారు అంటే ఇప్పుడు మీకు జనరేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాక్సిమం ఉన్నట్ట మినిమం ఉన్నట్ట? మాక్సిమం. ఎందుకు ఉంటుంది మాక్సిమం? సార్ మినిమం. ఇక్కడ మీరు అంతే ఎంటీ స్పేస్ కదా, ఎంటీ స్పేస్ అనా? మీరు కాయిల్ అలా రొటేట్ చేసేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? అప్పుడు మీ కరెంట్ ఏమైనా ఉంటుందంటే జీరో. దిస్ పాయింట్. ఓకేనా? అంటే మీరు ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి సెంటర్ వస్తున్నారు. అప్పుడు మీకు ఏమవుతుంది? ఫ్లో అనేది నార్త్ టు సౌత్ జరుగుతుంది. కాయిల్ కట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాయిల్ ని కట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాయిల్ ని కట్ చేస్తుంది. సో కట్ చేస్తే మీకు ఏం జరుగుతుంది? కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు సౌత్ సైడ్ వస్తున్నప్పుడు కరెంట్ ఏమవుతుంది? మళ్ళీ చేంజ్ అవుతుంది డైరెక్షన్. ఓకేనా? సో ఈ విధంగా కాయిల్ మీద రొటేట్ చేసినప్పుడు
ఈ కాయిల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేయడం వల్ల ఆ కాయిల్ నుంచి మీకు కరెంట్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చిన కరెంట్ మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి? సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కాయిల్ as స్లిప్ రింగ్స్. ఓకేనా? మనం కాయిల్ ని వైండ్ చేసినప్పుడు టూ ఎండ్స్ వస్తాయి కదా మీకు. వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు స్లిప్ రింగ్ 1, that will be S1. అదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు స్లిప్ రింగ్ 2, S2. ఓకేనా? ఇప్పుడు ఏబి డైరెక్షన్ లో నార్త్ సైడ్ ఉన్నప్పుడు, ఏబి డైరెక్షన్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు సో మీకు ఏమవుతుంది? ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ ఉంది అనుకుందాం. ఇదే ఏబి సౌత్ సైడ్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది మీకు ఏమవుతున్నట్టు టూ అండ్ ఫ్లో లో మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎలక్ట్రాన్ టూ అండ్ ఫ్లో లో మూవ్ అవుతుందో కరెంట్ కూడా ఏమవుతుంది? కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నట్టే కదా. సో అలా ప్రొడ్యూస్ అయ్యింది దాన్ని ఏమంటాం? ఏసీ జనరేటర్. సో ఏమేమి యూజ్ చేస్తాం ఇందులో మనం? సో వన్ ఈస్ మ్యాగ్నెట్స్, అదర్ వన్ ఈస్ ఆర్మేచర్. సో ఆర్మేచర్ అంటే ఏంటి? ఏదైతే మీరు రొటేట్ చేస్తున్నారో లేదు ఎందులో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవ్వాలి, ఓకేనా, దాన్ని ఆర్మేచర్ అంటారు. సో ఈ ఆర్మేచర్ ఎక్కడ తీసుకున్నాం? ఇన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్. ఇక్కడ మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అని తీసుకోవచ్చు. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ తీసుకున్న జరిగే ప్రాసెస్ ఇది. సో ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయి? ఇక్కడ రెండు కాయిల్స్ వస్తాయి మీకు, దానికి కరెంట్ ఇస్తాం. అప్పుడు ఆ కాయిల్ ఏమవుతుంది? ఆ కాయిల్ కి కరెంట్ ఇవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. అంటే మీరు ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అందుకే మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్ అని పిలుస్తున్నాం దాన్ని. ఇక్కడ మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం, ఎలక్ట్రో మ్యాగ్నెట్ అనేది తీసుకోవచ్చు. క్లియర్ అండి? సో నెక్స్ట్ ఈ స్లిప్ రింగ్స్ ఏం చేస్తున్నాయి? మనం ఏదైతే ఆర్మేచర్ తీసుకున్నామో ఆ వైండింగ్స్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం. స్లిప్ రింగ్ 1 కి స్లిప్ రింగ్ 2. ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అయితే తీసుకోవాలి. ఈ అవుట్పుట్ ని ఎవరు కలెక్ట్ చేస్తారంటే బ్రషెస్, కార్బన్ అండి, కార్బన్ బ్రషెస్ అంటారు. మీరు మిక్సీస్ అయి చూసారా? మిక్సీస్ ఆన్ చేసినప్పుడు స్పార్క్స్ వస్తాయి కదా, అక్కడ మీకు బ్రషెస్ ఉంటాయి, ఆర్మేచర్ కనెక్ట్ అయ్యి. సో దాని ద్వారా కరెంట్ అవుతుందండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ బ్రషెస్ ద్వారా కరెంట్ తీసుకుంటున్నాం మనం బయట. సో ఈ స్లిప్ రింగ్స్ అనేవి మీకు ఏమవుతాయండి? తిరుగుతూ ఉంటాయి. స్లిప్ రింగ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో దానికి బ్రషెస్ ఉన్నాయి. ఈ బ్రషెస్ ద్వారా మీకు కరెంట్ అయితే బయటకు వస్తుంది. ఓకేనా? ఇంకా సింపుల్ గా మాట్లాడుకుంటే విండ్ టర్బైన్స్ ఐడియా ఉన్నాయా? విండ్ టర్బైన్స్. ఇప్పుడు ఈ కాయిల్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఒక టర్బైన్ కనెక్ట్ చేశాం ఒక ఫ్యాన్ కి. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఏం జరుగుతుందండి అప్పుడు? ఆ ఫ్యాన్ తిరిగిందండి, కాయిల్ తిరుగుతున్నట్టేనా? ఎక్కడ తిప్పుతాయి కాయిల్ ని? పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్య తిప్పుతున్నాం. ఓకేనా? అప్పుడు ఈ కాయిల్ లో ఏమి యూజ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. కాయిల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఆ కాయిల్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే కరెంట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ కరెంట్ మనం ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం? స్లిప్ రింగ్స్ ద్వారా తీసుకుంటున్నాం. దేంతో కనెక్ట్ చేసుకొని? బ్రషెస్ తో కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది మనకి ఏసీ జనరేటర్ వర్కింగ్. అర్థమైందా? ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఆర్మేచర్ కాయిల్, మ్యాగ్నెట్ ఆర్ ఫీల్డ్ కాయిల్, స్లిప్ రింగ్స్, బ్రషెస్. క్లియరా? ఇప్పుడు ఒకసారి డీసీకి రండి. డీసీ జనరేటర్ ఏం చేస్తుందంటే సేమ్ ఏసీ జనరేటర్ తీసుకొని, సో మనకు కావాల్సింది ఏంటి? డీసీ అవుట్పుట్ రావాలి. ఆ డీసీ అవుట్పుట్ కోసం ఏం చేస్తామంటే స్లిప్ రింగ్స్ ప్లేస్ లో కామ్యుటేటర్ తీసుకుందాం. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. స్లిప్ రింగ్స్ అంటే అక్కడ మీకు స్టార్టింగ్ కాయిల్, ఎండింగ్ కాయిల్, 2 రింగ్స్ తీసుకున్నాం. కామ్యుటేటర్ లో చూడండి, కామ్యుటేటర్ లో ఏమవుతుంది? ఒకటే కాయిల్ అంటే ఈ విధంగా ఉంటుంది, యాస్కిస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక పార్ట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఒక ఎండ్ అవుతుంది. సో ఇది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, సో ఈ గ్యాప్ ఉండడం వల్ల మీకు ఏసీ డీసీ కింద కన్వర్ట్ అవుతుంది. అది కామ్యుటేటర్ చేసే పని. సో డీసీ జనరేటర్ అన్న ఏసీ జనరేటర్ అన్న వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే. క్లియర్? ఎక్కడ చేంజెస్ వస్తాయంటే మనం బ్రషెస్ కనెక్ట్ చేస్తాం కదా, ఈ కనెక్ట్ అయ్యే బ్రషెస్ అనేవి స్లిప్ రింగ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఏసీ జనరేటర్. స్లిప్ రింగ్స్ ప్లేస్ లో కామ్యుటేటర్ యూస్ చేస్తే డీసీ జనరేటర్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో డీసీ జనరేటర్ అంటే కామ్యుటేటర్ యూస్ చేస్తాం, ఏసీ జనరేటర్ అంటే స్లిప్ రింగ్స్ యూస్ చేస్తాం. సో వీటి నుంచి మనం బయటికి కరెంట్ అనేది తీసుకోవచ్చు. క్లియరా? ఎక్కడెక్కడ యూస్ చేస్తాం వీటిని? విండ్ టర్బైన్ ఫస్ట్ వన్ అండి, హైడ్రో పవర్ ప్లాంట్స్, జనరేటర్స్. జనరేటర్స్ అంటే ఇప్పుడు మన మ్యారేజ్ కి వాటికి బయట మనకి జనరేటర్ పెద్దగా సౌండ్ వచ్చి ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల ఇంజన్ రన్ అవుతుంది. ఆ ఇంజన్ కి ఇటువంటి జనరేటర్ కనెక్ట్ చేస్తారు.
ఓకేనా? అక్కడ మీకు ఇటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉండవండి. ఏముంటాయి? ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉంటాయి. అంటే ఇవి కూడా ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏమవుతాయి? అక్కడ మీకు ఫీల్డ్ కాయిల్స్ అవుతాయి. కాయిల్స్ ఉంటాయి, చుట్టూరు కాయిల్స్ ఉంటాయి, మధ్యలో ఆర్మేచర్ ఉంటుంది. మీకు ఈ కాయిల్ కి మీరు కరెంట్ ఇస్తారు. ఓకే, ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ ద్వారా కాయిల్ కరెంట్ వెళ్తుంది. ఆ కాయిల్ ఏం చేస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. సో జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్ ఇండ్యూస్ అయింది. ఈ కాయిల్ మీరు ఏం చేస్తున్నారు? ఒక ఇంజిన్ ద్వారా రొటేట్ చేస్తున్నారు. అర్థమైందా? సో దాని ద్వారా మీకు ఏదైతే ఆర్మేచర్ ఉందో ఆర్మేచర్ నుంచి కరెంట్ అనేది బయటకు వస్తుంది. వర్కింగ్ ఆఫ్ ఏసీ జనరేటర్ అండ్ డీసీ జనరేటర్. క్లియరా? ఫోన్ చేసుకోండి.